ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మరి ఒకసారి నిరీక్షణ గడియ ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ వాక్యమందు మీరు ఆసక్తి కలిగి విని దైవదీవెనలు పొందుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక మాట మనం చూద్దాం. నిర్గమాకాండము 24వ అధ్యాయం 17వ వచనంలో ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. ప్రార్థన. జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము నీది నాయనా. నిలువబడిన బిడ్డను, నీ బిడ్డను ప్రభువా, నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ బిడ్డలతో కొన్ని విషయాలు మాట్లాడమని, ఆ మాటలు నిరర్థకము కాకుండా వారి హృదయాల్లో ఫలింపచేయమని, ఈ భావన వారి హృదయాలను నా ప్రభువా నాయన స్వతంత్రించుకొని వారి జీవితాల్ని మహిమాన్వితంగా మార్చడానికి నీ కార్యము చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ప్రియులారా, మోషే జనాంగానికి కూడా కొండ మీద ఒక దృశ్యం కనిపించింది. ఏంటయ్యా దృశ్యం అంటే, కొండ మీద యెహోవా మహిమ దహించు అగ్నివలే ఉందట. గమనించండి, యెహోవా మహిమ కొండ మీద దహించు అగ్నివలే ఉంది. అంటే దాని ఉనికి కొండ మీద ఉంది, దాని నైజం దహించే స్వభావం, దాని ఆకారం అగ్నివలే ఉంది. ప్రియులారా, గమనించాలి. అంటే మీకు ఇక్కడ ఒక చిన్న అనుమానం రావచ్చు, మహిమ కొండ మీదే ఉందా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ మహిమ కొండకు పరిమితం కాదు అని తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రియులారా, గమనించాలి. 113వ కీర్తన 4వ వచనంలో ఈ విధంగా ఉంది, ఆయన మహిమ ఆకాశము విశాలం వరకు వ్యాపించి ఉన్నది. గమనించండి, దేవుని మహిమ ఒక కొండకు పరిమితం కాదు, ఒక చెట్టుకు పరిమితం కాదు, ఒక రాతికి పరిమితం కాదు. ఆయన మహిమ ఆకాశ విశాలమంత ఉన్నతమైనది. ఇంకొక మాట కూడా చూస్తాడు హబక్కూకు గ్రంథకర్త 3వ అధ్యాయం 3వ వచనం రాస్తాడు, ఆయన మహిమ ఆకాశ మండలం అంతను కనబడుచున్నది, భూమి మీద తన ప్రభావమును నింపిందంట. గమనించండి, ఆకాశ మండలం మీద కనిపిస్తుందండి. అంటే మన దేవుని స్థానం ఎక్కడయ్యా అంటే ఆకాశ మండలంలో. భూమి అంతా వ్యాపించే దేవుడు మన దేవుడు. ఆయన మాత్రమే కాదు, ఆయన మహిమ భూమి అంతా కూడా ఉంటుంది, ఆయన ప్రభావం లోకమంతా కూడా నింపబడుతుంది. ఇలాంటి గొప్ప దేవుడు. అంతేకాదు, నిర్గమాకాండం 24వ అధ్యాయం 24వ వచనం ఉంటుంది, నీ దేవుడని యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడు. రోషము గల దేవుడు అండి మన దేవుడు. ఎందుకో తెలుసా? మనల్ని ఎదుర్కొనే శత్రువుని, మనల్ని నాశనము చేసే శత్రువుని ఆయన మహిమ చేత, ఆయన రోషము చేత వారిని ఓడించే దేవుడు మన దేవుడు. కీర్తనల గ్రంథము 29వ కీర్తన 3వ వచనం ఉంటుంది, మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జిస్తున్నాడు. గమనించండి, దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి వారికి కూడా సాతాను పెట్టే గర్జనలు ఎన్నో భీతిగా కనిపిస్తుంది. సృష్టిలో కలిగేటువంటి విపత్కరమైన ఉరుములు లేక శబ్దాలు మానవుని ఉక్కిరిబిక్కిరి చేసి పతనం చేస్తాయి. గమనించండి, శిష్యులందరూ కూడా నావ మీద వెళ్తున్నప్పుడు వాళ్ళకి గాలి తుఫాను ఎదురైంది, భయంకరమైన ధ్వని, చనిపోతామేమో అనుకున్నారు. కానీ ఆ ధ్వనిని హరించడానికే ఆయన మహిమ ఉరుము వలె ఉంటుందట. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, 24వ కీర్తన 7వ వచనం అంటాడు, ఆయన మహిమ కలిగిన రాజు. ఎందుకో తెలుసా? నిన్ను ఏలుబడి చేసే రాజు మహిమ గల రాజు అండి. మామూలు రాజు కాదు ఆయన, మహిమ చేత మహిమ కార్యాలు చేసే రాజు. ఇంకొక మాట అంటాడు, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం అంటాడు, ప్రభుత్వమును రాజ్యమును ఆధిపత్యమును ఆయనకు ఇయ్యబడెను. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము కనుక
రాజ్యములన్నీ కూడా ఈ రాజ్యాన్ని ఏమీ చేయజాలవు. ఎంత గొప్ప విషయం అంటే, లోకంలో ప్రభుత్వాలు చాలా ఉంటాయి, పరిపాలించే రాజులు ఉండొచ్చు, కానీ వారికి అధికారం ఒక్కటే ఉంటుంది సుమా. వాళ్ళకి మహిమ అనేది ఉండదు. రాజు కొన్ని కార్యాలే చేయగలడు. జయం వస్తే సంతోషిస్తాడు, అపజయం వస్తే దుఃఖపడతాడు. ప్రభుత్వాధికారులు కూడా కొంతవరకే చేయగలరు. కానీ నా దేవుడు మహిమగల రాజ్యాన్ని, మహిమగల ప్రభుత్వాన్ని తన మహిమ చేత నింపి, ఆయన ఎదుట ఏ అసాధ్యమైన క్రియ కనపడకుండా చేసే దేవుడు మన మహిమగల దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఈయన మహిమ నీకు కావాలి. ఈయన మహిమ నీకు కావాలంటే 24వ కీర్తన 9వ వచనం అంటాడు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, ఎందుకు? మహిమగల రాజు నీలో ప్రవేశిస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నా వాక్య భావన, దేవుని మహిమ నీలోనికి చొరబడాలి. నీలోనికి ఎప్పుడు చొరబడుతుందో అప్పుడే మహిమ కార్యాలు జరుగుతాయి. కనుక ఇక్కడ అంటున్నాడు, మహిమ గల రాజు ప్రవేశించాలి అంటే నీ హృదయాంతరంగ లోతుల్లోకి నీ తలుపులు తెరవాలి, నీ గుమ్మాలు పైకి ఎత్తాలి. ఎందుకు? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దీని అంతరార్థం ఏంటో తెలుసా? ఏ ఇనప గడియల చేత నీ హృదయం మూసుకుపోయిందో, ఏ పాపపు అంధకార క్రియల చేత నీ హృదయం మూసుకుపోయిందో, నీ హృదయం అంధకారం చేత బిగించుకుపోయిందేమో, నీ హృదయం అనే వాకిటి తెరవాలి. అందుకని అంటాడు, నేను తలుపు యొద్ద ఉండి నేను తలుపు తడుతున్నాను, ఎవడు తలుపు తీస్తాడో నేను వానిలోనికి ప్రవేశిస్తాను అంటాడు. ఎందుకు తడుతున్నాడు ఆయన? నీ హృదయంలో ఉన్నటువంటి పాప అంధకారాన్ని, నీ హృదయంలో ఉన్నటువంటి అతిక్రమాల్ని, అక్రమాన్ని, దుష్టత్వాన్ని, దోషాన్ని, సమస్తాన్ని కూడా వెలుపలికి పంపించి ఆయన మహిమను నీ హృదయంలో ఏలుబడి చేయడం కోసం ఆయన అంటున్నాడు, నీ గుమ్మములు తెరువు, నీ గుమ్మములు పైకెత్తు. ఈరోజు నువ్వు ఎత్తగలవా ఇది నీ హృదయాన్ని? ఆయన కొరకు తలుపు తీసి, ప్రభువా నీ మహిమ చేత, నీ మహిమ కలిగిన అడుగు, నీ మహిమ కలిగిన చూపు నా హృదయంలో పెట్టు ప్రభువా అని నీ అడిగేటటువంటి ధైర్యం నీకుందా? ఎప్పుడైతే నీ హృదయంలోనికి చొరబడతా అప్పుడే మహిమగల రాజు ఏలుబడిలోనికి నువ్వు వస్తావు. గమనించండి, 24వ అధ్యాయంలోనే మహిమగల రాజు ప్రవేశించేటట్లు మిమ్మల్ని మీరు లేవనెత్తుకోవాలట. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనకి మనం లేవనెత్తుకోవాలి. ఏంటి లేవనెత్తుకోవాలి? మనం ఉన్న చోట లేవడమా? ఏంటో తెలుసా? నిన్ను నువ్వు లేవనెత్తుకోవడం అంటే, నువ్వే పాపంలో కూర్చున్నావో, ఏ పాపంలో నువ్వు నివాసం ఉంటున్నావో, ఏ పాపము నీ చేత నువ్వు ఉంటని స్థిరపరచకూడబోయావో, నీ పాపము నుంచి పైకి లేవాలి, నీ అక్రమం నుంచి పైకి లేవాలి, నీ స్థితి నుంచి నువ్వు పైకి లేవాలి. గమనించండి, పాపాన్ని విడిచిపెట్టడానికి జక్కయ్య తన గృహము నుంచి బయటకు వచ్చాడు. ఆయన కాని చెట్టు పైకి లేవనెత్తుకున్నాడు. మహిమగల రాజు చూపు ఆయన హృదయం మీద పడింది. ఆయనలో ఉన్న అన్యాయపు సొమ్ముని నేను ఇచ్చేస్తాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈయన మహిమ కలిగిన చూపు ఆయన హృదయంలోనికి ఎప్పుడైతే వెళ్ళిందో, ఏమేమి అక్రమాలు చేశాడో ప్రతి విషయాన్ని కూడా విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. సమరయ స్త్రీ ఇంట్లో ఉండేది, కానీ ఏ ఇంటిలో నివాసం ఉంటుందో ఆ నివాసము నుండి ఆమె తనకు తానే లేచి వచ్చేసింది. మహిమగల రాజుతో సంభాషించింది. ఆ మహిమ కలిగిన రాజు యొక్క ప్రేమ ఆమెలోనికి వెళ్ళింది. వెంటనే కొండ విడిచిపెట్టింది, పాపపు కొండని విడిచిపెట్టింది. మహిమగల రాజుని ప్రకటించుకుంటూ వెళ్ళింది. అనేక మంది మహిమగల రాజుని అంగీకరించేయడానికి గొప్ప సాక్షిగా, సాధనంగా ఆమె మార్చబడింది. ఈరోజు నీకు వద్దా ఆ ఆధిక్యత? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు మహిమగల రాజు ప్రవేశించాలంటే నీ హృదయపడే గుమ్మాన్ని పైకెత్తాలి,
నీకు నువ్వు నీ పాపపు స్థితి నుంచి పైకి లేపబడాలి. నీకు నువ్వే లేవాలి. తప్పిపోయిన కుమారుడు పందుల తొట్లో ఉన్నప్పుడు, కంపు కొడుతున్నప్పుడు, యజమాని చెంపదెబ్బ కొట్టినప్పుడు అతడు లేచాడు అక్కడి నుండి. నా తండ్రి ఇంటికి వెళ్ళాలి, నేను ఇక్కడ ఉండకూడదు, ఇంకా ఈ కంపులో నేను ఉండకూడదు. లేచి మహిమగల తండ్రి ఇంటికి ప్రయాణమై వెళ్ళాడు. చాలామంది అంటారు, అయ్యా మేము దేవుడిని నమ్ముకోవాలంటే మాకు ఆయన సమయం ఇవ్వాలి అంటారు. అది తప్పుడు మాట. దేవుడు నీకు కావాలంటే, ఆయన మహిమ నీకు కావాలంటే నీవు ఉన్నటువంటి పాప స్థితి నుంచి పైకి లేవడం అనేది అవశ్యం. ఇంకొక మాట అంటాడు, యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో అంటాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నమ్మితే నా ప్రభు మహిమ కార్యాలు చేస్తున్నాడు, అవి నాకు కూడా కావాలి, నాకు కావాలంటే నా ప్రభు నాలోకి రావాలి అనే ఆకాంక్ష, అభిలాష, పట్టుదల నీకు ఉండాలి. నమ్మకముతో ఆయన్ని ఆహ్వానించాలి. ఇంకొక మాట అంటాడు, ద్వితీయోపదేశకాండం 8:58 వచనంలో అంటాడు, యెహోవాను మహిమగల భీకర నామమునకు భయపడాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవునికి భయపడాలి. నువ్వు అది మహిమగల నామమని నువ్వు గుర్తించి ఆ నామానికి భయపడాలి. భయపడ్డం అంటే అర్థం ఏంటి? వణుకుపోతూ ఒక మూల కూర్చోవడం కాదు. ఆ మహిమ నాకు కావాలి. నేనే పాపం చేసిన ఆ మహిమ నన్ను చూస్తుంది, ఏ అక్రమం చేసిన ఆ మహిమ నన్ను చూస్తుంది, నన్ను తీర్పులోనికి తెస్తుంది. నేను నరకానికి వెళ్లకుండా ఉండాలంటే నా దేవునికి నేను భయపడాలి అనేటటువంటి ఆకాంక్ష, పట్టుదల నీకు కావాలి. ఈరోజు మహిమ నీకు కావాలంటే నీ గుమ్మాలు పైకెత్తాలి. పాప స్థితి నుంచి నువ్వు పైకి లేవనెత్తబడాలి. నీకు నీవే లేవనెత్తబడాలి. నమ్మాలి, ఆయన నామానికి భయపడాలి. అప్పుడే గొప్ప కార్యాలు జరుగుతాయి, మహిమ కలిగిన కార్యాలు జరుగుతాయి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన మహిమ దహించు అగ్ని వలె ఉన్నది. అంటే అగ్ని ఏం చేస్తుందండి? ఏదైనా ఓ పేపర్ వేసామనుకో దాన్ని హరించి వేస్తుంది. ఏదైనా ఒక వస్తువు వేసామనుకోండి అది హరించి వేస్తుంది. కారణం అది దహించి కరిగించి నిర్వీర్యం చేసే స్వభావం అగ్నికి ఉంది. బంగారాన్ని కొలుములో పెట్టి కంసాలు ఎందుకు మారుస్తాడు? అందులో ఉన్న కళంకాన్ని వెలుపలికి పంపించటానికి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మహిమ నీలో ప్రవేశించాలి. గమనించండి, 10 మంది కుష్ఠరోగులు వీధులెమ్మట తిరుగుతున్నారు. యేసయ్య దారికి వస్తున్నాడని చెప్పి వారు యేసయ్య ఉన్న చోటకి వచ్చారు. ప్రియులారా గమనించాలి, కుష్ఠరోగి అనేవాడు ఎక్కడుండాలో తెలుసా? పాళెము వెలుపల ఉండాలి. వాడి పెదవి మీద చేయి పెట్టుకోవాలి, జుట్టు విరబోసుకోవాలి, నేను అపవిత్రుడు అపవిత్రుడు అని అంటూ వాడు వెలపలే ఉండాలి. కానీ మహిమగల రాజు అక్కడ సంచారము చూసినటువంటి ఆ కుష్ఠరోగి ఆ మహిమ నేను పొందుకోవాలని ఆకర్షితుడై ఆయన దగ్గరికి వచ్చారు. కేకలు వేశారు, అయ్యా మమ్మల్ని కరుణించు కరుణించు. ఈ సందర్భం లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. కరుణించు నాయన, నీ మహిమ నాకు కావాలి ప్రభువా అన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, కుష్ఠరోగి ఎప్పుడైతే కేకేసాడో ఆయన నువ్వు స్వస్థపడతావు అనలేదు, నేను ముట్టుకుంటాను అనలేదు. ఒక్కటే అన్నాడు ఆయన, ఏమీ చేయలేదు, జస్ట్ చూశాడంతే. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన చూపు మహిమ కలిగిన చూపు ఆ కుష్ఠరోగు లోపలికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వారి శరీరాల్లోకి కుష్ఠరోగం వెళ్ళిందో, ఏ భాగానికైతే, ఏ శరీర భాగం అయితే కుష్టి వ్యాధి చేత, కుష్టి క్రిముల చేత బాధిస్తుందో ప్రతి అవయవ భాగంలోని కూడా ఈ మహిమ చొచ్చుకొని పోయి ఆ వ్యాధిని దహించింది.
నా ప్రియమైన సహోదరి సహోదరుడా, కుష్టికి సంబంధించినటువంటి వ్యాధిని అది దహించి ఆ కుష్టి వ్యాధిని నిర్వీర్యం చేసింది. ఎంత గొప్ప విషయం అండి ఇది. ఆయన ఏమి తాకలేదు, చూశాడంతే. వాళ్ళ కేక విన్నాడు, వాళ్ళ వైపు చూశాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, వెంటనే వాడి శరీర భాగంలో ఎక్కడెక్కడ కుష్టి ఉందో, ఆ కుష్టి వల్ల ఏ అవయవాలు వికారమైపోయినాయో, ఏ అవయవాలు పనికి రాకుండా పోయినాయో, ఆ కుష్టి వల్ల ఎంత శరీరంలో ఎంత భాగం వరకు నిర్వీర్యం అయిపోయిందో దాన్ని అంతటినీ కూడా హరించి వేసింది ఆయన మహిమ. ఆ కారణము చేతనే కుష్ఠరోగి తిరిగి మరలా ఆయన దగ్గరికి వచ్చాడు. వెలపలమండవలసినటువంటి కుష్ఠరోగి ఆయన మహిమ కలిగిన చూపు ఆయనలో చొచ్చుకుంది గనక, ఆయన కుష్టినంతా హరించి వేసింది గనక మహిమ. ఎందుకు? మహిమకు దహించే స్వభావం ఉంది గనక, ఆ కుష్టిని దహించి వేసింది గనక వాడు స్వస్థపరచబడి యేసు ఉన్న దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గరికి వచ్చాడండి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక విషయం ఆలోచించు. ఏ పాపపు కుష్టి నీలో ఉందో, ఏ పాపపు కుష్టి నీ శరీరాన్ని వికారం చేస్తుందో, ఏ పాపపు కుష్టి నీ శరీర భాగాలు పనికి రాకుండా చేస్తుందో, ఆ పాపపు కుష్టి ఈరోజు హరించాలి అంటే నువ్వు యేసుని పిలవాలి. ప్రభువా నన్ను కరుణించిన దావీదంటాడు, నాయనా నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉందేమో దాన్ని తీసివేయి ప్రభువా అన్నాడు. ఈరోజు నీకు వద్దా ఈ మాట? కుష్టి దహించి వేసింది, అందుచేతనే లోపలే ఆ కుష్టి హరించుకుపోయింది, లోపలే ఆ కుష్టి యొక్క ఉనికి కనబడకుండా పోయింది. ఆ కారణము చేతనే వాడు స్వస్థపరచబడ్డాడు. ఇంకొక సందర్భంలో ఇదే కుష్ఠరోగి ఏం చేశాడు తెలుసా? ఏ మహిమనైతే ఆయన హృదయంలో ఉందో, ఆ హృదయంలో ఆ శరీరంలో ఉన్న కుష్టిని హరించి వేసిందో ఆయన మహిమపరుస్తూ వచ్చాడంట. కారణం శరీరం మహిమ చేత స్వస్థపరచబడింది కనుక ఆయన హృదయంలో ఆయన మహిమకు స్థానం ఏర్పడింది. అందుచేత ఆ మహిమ చేత మహిమ పరుస్తూ వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు పలుకుతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి ఒక సందర్భం కూడా మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 18వ అధ్యాయం 43వ వచనంలో ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన ఉన్నాడు. పుట్టుకతో గుడ్డివాడో మరి ఎప్పటి నుంచి వాడి గుడ్డితనం వచ్చిందో నాకైతే తెలియదు, కానీ దావీదు కుమారుడు ఆ స్థానం ఒకట వస్తున్నాడని తెలిసి దావీదు కుమారుడా నన్ను కరుణించాను ఒక్క కేక వేశాడు. వెంటనే యేసయ్య అక్కడ ఆగిపోయాడు. ఆగిపోయి ఏమన్నాడో తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుతుందని మాట పలికాడు ఆయన. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు యొక్క మాట ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆయన లోపలలోంచి, ఆ మాట యొక్క మహిమ ఈయన అంధత్వానికి కారణమైనటువంటి శరీర అవయవముల దగ్గరికి వెళ్ళిందని. వెళ్ళి ఏం చేసింది? ఆయన కంటి నరాన్ని సరిచేసింది, కంటిలో ప్రతి భాగాన్ని సరిచేసింది, దృష్టి పొందుకోవడానికి మార్గాలు సరళము చేసింది, అంధకారము తొలగిపోయింది, ఆయన కన్నులకు వెలుగు వచ్చింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఏంటి అంధకారం? ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తుంది కనుక పాపపు అంధకారములో మానవుడు బందీ అయిపోయాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతి వాక్యాన్ని కూడా ఆత్మీయ అనుభవంతో మనం పరిశీలన చేయాలి. ఈరోజు నువ్వు దేవుని చూడలేని కన్నులుగా ఉన్నాయంటే, దేవుని ఆలయాన్ని చూడలేని కన్నులుగా నీ కన్నులు ఉన్నాయంటే, దేవుని స్వస్థతను చూడలేని కన్నులుగా నీ కన్నులు ఉన్నాయంటే, నువ్వు చేయాల్సిన దేవుని వాక్యాన్ని, జీవవాక్యాన్ని చదవలేని కన్నులుగా నీ కన్నులు ఉన్నాయంటే కారణం ఏంటో తెలుసా? నీకు తెలియకుండానే పాపపు అంధత్వం నీలో ఉంది. అందుచేత నేను చూడలేకపోతున్నావు, చదవలేకపోతున్నావు, ఆరాధించలేకపోతున్నావు, వెళ్ళలేకపోతున్నావు.
అందుకనే వీడి బ్రతుకు తోవ పక్కనే ఉంది. దేవుని యొక్క మహిమ కలిగినటువంటి మాట ఈ అంధత్వంలో ఉన్నటువంటి వాడిని వెలుగు కలిగిన వాడిగా, చూపు పొందిన వాడిగా చేసింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, వెంటనే అక్కడ జరిగిన సందర్భం ఏంటో తెలుసా? వాడు వెంటనే త్రోవ పక్కన ఉన్నవాడు ఏం చేశాడో తెలుసా? ఎప్పుడైతే ఆయన హృదయంలోనికి మహిమ చొచ్చుకుని పోయిందో, ఆ మహిమ వాడి పక్కదోవ నుంచి యేసు ఉన్న మార్గం వైపు నడిపించింది. నడిపిస్తూ వాడు ఏమంటున్నాడు తెలుసా? దేవుని మహింపరుస్తూ నడిచాడు వాడు. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు ఆయన హృదయంలో ఏముందండి? మహిమ. ఆ మహిమే తిన్ననైన మార్గంలో నడిపించింది, పక్కదోవని విడిచిపెట్టేసింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు పక్కదారులంటా వెళ్ళి అక్రమైన అన్యాయమైన ధనాన్ని సంపాదించి లేనిపోని సమస్యలు తెచ్చుకోకు. పక్కదారులు విడిచిపెట్టు, దొడ్డిదారులు విడిచిపెట్టు. నువ్వు నిజమైన మార్గం వైపు రావడానికి ప్రయత్నం చేయి. యేసయ్య ఒక చక్కటి మాట ఏమన్నాడో తెలుసా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. కనుక ఈరోజు నీ అంధత్వం పోవాలంటే యేసు మహిమ నీలోనికి రావాలి. యేసు మహిమ నీలోనికి వస్తేనే పక్కదారులన్నీ తొలగిపోతాయి. నువ్వు తిన్ననైన మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో సందర్భం కూడా మనం చూడాలి. పక్షవాయువు కలిగిన వాడిని లూకా సువార్త 5:24 ఉంటుంది. పక్షవాయువు కలిగిన వాడిని ఏం చేశారంటే, వాళ్ళు యేసు ఉన్న చోటికి తీసుకుని వచ్చారు. నలుగురు మోసుకుని వచ్చారు. పక్షవాయువు కలిగిన ఇంటి దగ్గర నుంచి మోసుకుని వచ్చినప్పుడు సరిగ్గా ఇక్కడికి వచ్చేసిన తర్వాత జనం అంతా అడ్డంగా ఉన్నారండి. జనం అడ్డంగా ఉంటే ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు ఆ ఇంటి నడికొప్పుకి ఎక్కి ఆ పెంకులన్నీ తీసి దాన్ని కోసి ఆ యొక్క తీసుకొచ్చిన ఆయన మంచాన్ని ఆ పరుపుతో సహా యేసు పాదాల దగ్గర పెట్టారు. ప్రియులను మనం గమనించాలి. ఒక వ్యక్తి ఇంటి దగ్గర నుంచి వచ్చాడు. యేసు దగ్గరికి వెళ్ళడానికి జనం ఆటంకంగా ఉన్నారు. యేసు దగ్గరికి వెళ్ళడానికి ఆటంకంగా ఉన్నారు కనుక వాడిని ఏం చేశారంటే పైకి ఎక్కించారు. దీని అర్థం ఏంటో తెలుసా? నీ జీవితంలో, నీ యొక్క భక్తి జీవితంలో జనాలు ఎవరు ఆటంకంగా ఉన్నా ఆటంకాన్ని నువ్వు లెక్క చేయకూడదు. లెక్క చేయకుండా వెళ్ళాలి. అయినప్పటికి కూడా అక్కడ జనం అడ్డంగా ఉన్నారని వాళ్ళు నిరుత్సాహపడలేదు, కానీ వాళ్ళు పైకి ఎక్కడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఒకవేళ నీకు ఆటంకాలు ఎన్నైనప్పటికీ కూడా నీవు అలాంటి ప్రయత్నాలు చేయాలన్నదే దేవుని ఉద్దేశం. పైకి ఎక్కిన తర్వాత రాళ్ళు తీసేశారు. నిజంగా కూడా ఎవరిదైనా ఇల్లు అలా కన్నం పెట్టేస్తుంటుంటే ఎవరు ఊరుకుంటారండి? కింద నుంచి ఆ ఇంటి యజమానులు వాళ్ళు తిట్టుండొచ్చు, దూషించుండొచ్చు, అవమానపరిచి ఉండొచ్చు. ఎన్ని చేసినప్పటికీ కూడా వాటిని కూడా వాళ్ళు లెక్క చేయలేదు. యేసు దగ్గర దింపారు. యేసు దగ్గర దింపిన వెంటనే యేసయ్య అన్నాడు, వారి విశ్వాసమును చూశాడు ఆయన. వారి విశ్వాసమును చూసి ఏమన్నాడో తెలుసా? నీ పాపములు క్షమించబడినవి. గమనించాలి, పాపము క్షమించబడింది అక్కడ. అందుచేతనే పాపం ఎప్పుడు క్షమించబడింది? ఆయన ఎప్పుడైతే ఈ వ్యక్తిని చూశాడో, మహిమ కలిగినటువంటి ఆయన చూపు ఆయన హృదయం మీద పడింది. ఆయన పాపాలు బయటికి వెళ్ళిపోయినాయి. ఆయన పాపాలను దహించి వేసింది. ఆ కారణం చేతనే ఆయన ఎముకలు, నరములు, కండరాలు ప్రతిదీ కూడా ఎక్కడైతే స్తబ్దత, ఎక్కడైతే ఆ యొక్క ఎముకలను, కండరాలను కదలడానికి అవకాశం లేకుండా ఉందో, అవకాశం లేకుండా చేసిన అభ్యంతరాన్ని ప్రతిదాన్ని కూడా ఈ యొక్క మహిమ దహించి వేసింది, హరించి వేసింది. ఆ కారణాన్ని బట్టి యేసయ్య అన్నాడు, నీ పరుపెత్తుకుని నువ్వు నడువు. వెంటనే పరుపెత్తుకుని వెళ్ళిపోయాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, పాపపు కుష్టి చేత ఉన్నా, పాపపు అంధత్వం చేత ఉన్నా, పాపపు పక్షవాయు చేత ఉన్నా, మహిమ ఎప్పుడైతే లోపల ప్రవేశించిందో వెంటనే జరిగిన సందర్భం ఏంటో తెలుసా? వారిలో ఉన్నటువంటి స్తబ్దత అంతా కూడా బయటికి హరించబడింది, దహించబడింది. వారు దేవుని మహిమ చేత నింపబడ్డారు. ఒక సందర్భం మీకు చెప్పాలి నేను. గమనించండి.
ఒకవేళ మీరు అనొచ్చు, ఏమండి లోకంలో ఎంతోమంది ఇలాంటి మహిమలు చేస్తున్నారు, వీరికి వారికి తేడా ఏంటి అని మీరు అడగొచ్చు. దేవుడి లోకంలో ఉండగా మహిమ కార్యాలు చేయడం మాత్రమే కాదు, కానీ ఇక్కడ ఒక మాట ఉంటుంది. రోమాపత్రిక 8:21 అంటాడు, మహిమా స్వాతంత్ర్యము, దేవుని పిల్లలు పొందబో మహిమా స్వాతంత్రం. ఏంటి మహిమా స్వాతంత్రం? సర్వ పాప పరిహారార్థమై ఆయన ప్రాణాన్ని పెట్టి పాపపు అధికారము నుండి, పాపపు బంధకము నుండి ఆయన విడుదల చేశాడు. అదండి ప్రాముఖ్యమైన విషయం. తన రక్తాన్ని, తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించి మనల్ని ఏం చేశాడో తెలుసా? మన పాపముల నుంచి విమోచించాడు. యేసుకి లోకంలో జరిగిన మహిమ, యేసు చేసిన మహిమాలకి లోకంలో జరిగిన మహిమలకి ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఇది. అంతేకాదు, ఆయన మహిమ చేత మనల్ని ఏం చేశాడో తెలుసా? ఫిలిప్పీ పత్రిక 3:20 అంటాడు, మన శరీరాన్ని, పాపపు శరీరాన్ని మహిమగల శరీరంగా మార్చాడు ఆయన. 1 పేతురు 5:4 అంటాడు, ఆయన మహిమ కిరీటం మనల్ని ధరింపచేశాడు. అంతేకాదు, ప్రకటన గ్రంథం 21:10 అంటాడు, ఆయన మహిమ పట్టణానికి మనల్ని వారసులుగా చేశాడు. 1 పేతురు 5:10 అంటాడు, ఆయన తన నిత్య మహిమకు క్రీస్తునందు మనల్ని ఏర్పరిచాడు. అంటే ఆయన మహిమ వలన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయడం మాత్రమే కాదు, మనల్ని పాపము నుండి స్వతంత్రులుగా చేశాడు. మన యొక్క పాపపు శరీరాన్ని ఆయన మహిమ శరీరంగా మార్చాడు. ఆయన మహిమ కిరీటం మనకు పెట్టాడు. మహిమ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మహిమ పట్టణంలో మన నివాసం ఏర్పాటు చేశాడు. నిత్య మహిమకు మనల్ని వారసులుగా చేశాడు. ఇదండి దేవునికి ఉన్నట్టు ప్రాధాన్యత. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో కూడా నువ్వు మహిమను చూడాలంటే మొదట మహిమ నీ పాపం వెలుపలికి రావాలి. దేవుని మహిమ నీలోనికి ప్రవేశించాలి. అప్పుడే నువ్వు స్వస్థతను పొందుతావు. అంతేకాదు, పాప విమోచన కూడా నీకు పొందుతావు. నిత్య రాజ్యానికి వారసులు అవుతావు. కనుక దేవుడి మాటలు నీ వెనుకళ్ళు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. జీవము గల దేవా, ప్రేమ కలిగిన మా రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ఈ వాక్యము నీ బిడ్డల హృదయాల్లో ఫలించడానికి నీ కార్యం చేయమని, కాపాడమని, ఆశీర్వదించి దీవించమని నాయనా తండ్రి, నీ మహిమ కార్యాలు వారి హృదయాల్లోనూ, వారి గృహాల్లోనూ, వారి జీవితాల్లోనూ, వారి చదువుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాలు అనుగ్రహించి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.